లేకుండా గవర్నర్ అవుతానంటాడా? నాకు అర్థం కాదు. ఆ కేసులో నష్టపోయింది ఎవరు? శాంతియే కదా. ఎవరు నష్టపోయింది? ఎవరు చెప్పండి. అనవసరంగా ఆ అమ్మాయిని రాజకీయాల్లో తీసుకుని వచ్చి ఆ అమ్మాయి కుటుంబం తెలుగుదేశం నేపథ్యం ఉన్న అమ్మాయిని వాణియన్ను శ్రీనివాస్ ఇద్దరు కలిసి లాక్కొని వచ్చి ఆ అమ్మాయికి లేనిపోని భ్రమలు కల్పించి, అసలు ఆ అమ్మాయికి అంతకుముందు జగన్మోహన్ రెడ్డి అంటే ఏమో మామూలుగా ఒక సీఎం గా తెలిసి తప్పితే ఆమెకేమి ఇష్టాలు ప్రత్యేకంగా ఏమీ లేవు. ఇప్పుడు ఆమె చిలక పలుకులు పలికేటట్లు ఆ అమ్మాయికి 3 పిల్లలకు దూరం అయ్యేటట్లు భర్తతో విభేదాలు ఉన్నాయి, కానీ 3 పిల్లల కోసమైనా ఆమె కలిసి ఉండేదో లేకపోతే ఆమె విడిపోయేదో అది ఆమె సొంత నిర్ణయం, కానీ ఆమె వ్యక్తిగత నిర్ణయం. మీరేం చేశారు? అమ్మాయిని రాజకీయాల్లోకి తీసుకుని వచ్చి ఆ అమ్మాయి జీవితం అధ్వానం చేశారు. ఇవాళ సమాజంలో దువ్వాడ వాణి స్థానం ఏంటి? దువ్వాడ శ్రీనివాస్ భార్యనే. వాళ్ళిద్దరు విడాకులు తీసుకునే వరకు వాళ్ళు ఎంత కొట్టుకున్నా ఆమె స్థానం ఆమెకుందా? ఇవాళ మాధురి స్థానం ఏంటి చెప్పండి? నేను అడల్టరీ చేశాను అని ఆ అమ్మాయి ఓపెన్ గా చెప్పుకునే దుస్థితిగా అమ్మాయిని తీసుకొచ్చారు. ఇదంతా చేసింది మీ ప్రభుత్వ బలమే కదా, మదమే కదా అది. ఇప్పుడు అనంతబాబు ఒక దళితుడిని చంపి డోర్ డెలివరీ చేస్తే కూడా వాడి మీద కేసు లేదు. వాడు రిలీజ్ అయ్యి వస్తుంటే బెయిల్ తీసుకొని వస్తుంటే వాడికి మేళ తాళాలతోటి, తప్పట్లు తాళాలతోటి, మంగళ వాయిద్యాలతోటి పెళ్లి కొడుకుని తీసుకొచ్చినట్టు ఇంటికి తీసుకొచ్చారు. ఇప్పుడు ఇవన్నీ చూస్తుంటే సమాజానికి ఏమి సంకేతాలు వెళ్తాయండి? అలాగే ఇప్పుడు అంబటి రాంబాబు గంట అరగంట అని మాట్లాడినా, లేకపోతే సుకన్య సంజన అని మాట్లాడినా, అవంతి శ్రీనివాసు వీళ్ళ మీద చర్యలేవండి. అసలు వీటన్నిటిని మించి గోరంట్ల మాధవ్ చేసిన దానికి చర్య ఏమైనా ఉందా? ఎందుకు చర్య తీసుకోలేదు? మళ్ళీ వాడికి ఎంపీ సీట్ ఇచ్చారు, అందుకే మీరు ఓడిపోయారు. ఇప్పటికైనా గుర్తుపెట్టుకోండి, మోడీ దగ్గర నుంచి కింద స్థాయి వరకు నేను ఒకటే చెప్పదలుచుకున్నానండి. ఆయన ఏం చెప్తున్నాడు? నిన్న ఒక ప్రకటన ఇచ్చారు ఆయన, సాక్షాత్తు ప్రధానమంత్రి అయ్యుండి ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే,